ఒకటో అధ్యాయము ఆలోచనా శక్తి, దాని భౌతిక శాస్త్రం మరియు దాని ఫిలాసఫీ. ఆలోచన వేగంలో కాంతిని ఎక్సెల్ చేస్తుంది. కాంతి సెకనుకు 186,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఆలోచనలు వాస్తవంగా ఏ సమయంలోనైనా ప్రయాణిస్తాయి. విద్యుచ్ఛక్తి మాధ్యమం అయిన ఈథర్ కంటే ఆలోచన ఉత్తమమైనది. ప్రసారంలో, కలకత్తాలో ఒక గాయకుడు అందమైన పాటలు పాడాడు. ఢిల్లీలోని మీ స్వంత ఇంటిలోని రేడియో సెట్ ద్వారా మీరు వాటిని చక్కగా వినవచ్చు. అన్ని సందేశాలు వైర్లెస్ ద్వారా స్వీకరించబడతాయి. అయినప్పటికీ, మీ మనస్సు వైర్లెస్ యంత్రం లాంటిది. శాంతి ఉన్న ఒక సాధువు సమతుల్యత, సామరస్యం మరియు ఆధ్యాత్మిక తరంగాలను ప్రపంచంలోకి పంపుతుంది. సామరస్యం మరియు శాంతి ఆలోచనలు, ఇవి మెరుపు వేగంతో ప్రయాణిస్తాయి, అన్ని దిశలలో మరియు వ్యక్తుల మనస్సులలోకి ప్రవేశించి ఉత్పత్తి చేస్తుంది. వారు కూడా సామరస్యం మరియు శాంతి యొక్క ఒకే విధమైన ఆలోచనలు. కాగా అసూయ, పగ మరియు ద్వేషంతో నిండిన ప్రాపంచిక మనిషి మనస్సులలోకి ప్రవేశించే అసమ్మతి ఆలోచనలను పంపుతుంది. వేలకొద్దీ మరియు వారిలో ద్వేషం మరియు అసమ్మతి యొక్క సారూప్య ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఆలోచనలు ప్రయాణించే మాధ్యమం. మనం ఒక ట్యాంక్ లేదా నీటి కొలనులో ఒక రాయి ముక్కను విసిరినట్లయితే, అది ప్రభావితమైన ప్రదేశం నుండి చుట్టుపక్కల ప్రయాణిస్తున్న కేంద్రీకృత తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. కొవ్వొత్తి యొక్క కాంతి అదే విధంగా కొవ్వొత్తి నుండి అన్ని దిశలలో ప్రయాణించే ఈథర్ వైబ్రేషన్ల తరంగాలకు దారితీస్తుంది. అదే విధంగా, మంచి లేదా చెడు అనే ఆలోచన ఒక వ్యక్తి యొక్క మనస్సును దాటినప్పుడు, అది లేదా మానసిక వాతావరణంలో ప్రకంపనలను కలిగిస్తుంది. ఇది అన్ని దిశలలో చాలా దూరం ప్రయాణిస్తుంది. ఆలోచనలు ఒక మనస్సు నుండి మరొక మనస్సుకు ప్రయాణించగల మాధ్యమం ఏది? సాధ్యమైనంత ఉత్తమమైన వివరణ ఏమిటంటే, మనస్సు పదార్థం ఈథర్ వంటి అన్ని స్థలాన్ని నింపుతుంది మరియు ఇది పనిచేస్తుంది. ఆలోచనలకు వాహనం. ప్రాణం అనుభూతికి వాహనం. ఈథర్ వేడి, కాంతి మరియు విద్యుత్తుకు వాహనం మరియు గాలి శబ్దానికి వాహనం. ఈథర్ ఆఫ్ స్పేస్ ఆలోచనలను నమోదు చేస్తుంది. మీరు ఆలోచన శక్తి ద్వారా ప్రపంచాన్ని కదిలించవచ్చు. ఆలోచనకు గొప్ప శక్తి ఉంది. ఇది ఒక మనిషి నుండి మరొక మనిషికి వ్యాపిస్తుంది. పూర్వపు గొప్ప ఋషులు మరియు ఋషుల శక్తివంతమైన ఆలోచనలు ఇప్పటికీ అకాశిక్ రికార్డులు లో నమోదు చేయబడ్డాయి. దివ్యదృష్టి గల యోగులు ఆ ఆలోచన చిత్రాలను గ్రహించగలరు. వారు వాటిని చదవగలరు. మీరు ఆలోచనల సముద్రంతో చుట్టుముట్టారు. మీరు ఆలోచనల సాగరంలో తేలియాడుతున్నారు. మీరు కొన్ని ఆలోచనలను గ్రహిస్తున్నారు మరియు ఆలోచన ప్రపంచంలో కొన్నింటిని తిప్పికొడుతున్నారు. ప్రతి ఒక్కరికీ తనదైన ఆలోచన ప్రపంచం ఉంటుంది. థాట్స్ ఆర్ లివింగ్ థింగ్స్. ఆలోచనలు జీవులు. ఒక ఆలోచన రాయి ముక్క అంత దృఢమైనది. మనం నిలిచిపోవచ్చు, కానీ మన ఆలోచనలు ఎప్పటికీ చనిపోవు. ఆలోచనలో ప్రతి మార్పు దాని పదార్థం, మానసిక యొక్క కంపనంతో కూడి ఉంటుంది. శక్తిగా భావించే దాని పనిలో ఒక ప్రత్యేక రకమైన సూక్ష్మ పదార్థం అవసరం. ఆలోచనలు ఎంత బలంగా ఉంటే అంత త్వరగా ఫలవంతం అవుతుంది. ఆలోచన కేంద్రీకరించబడింది మరియు ఒక నిర్దిష్ట దిశలో ఇవ్వబడుతుంది మరియు ఆ స్థాయిలో ఆలోచన కేంద్రీకరించబడి మరియు దిశను ఇవ్వబడుతుంది. అది సాధించడానికి పంపబడిన పనిలో ప్రభావవంతంగా ఉంటుంది. థాట్స్ ఆర్ ఫైనర్ ఫోర్సెస్. ఆలోచన ఒక సూక్ష్మమైన శక్తి. ఇది మనకు ఆహారం ద్వారా సరఫరా చేయబడుతుంది. మీరు ఛందోగ్య ఉపనిషత్తు, ఉద్దాలకుడు మరియు శ్వేతకేతువుల మధ్య సంభాషణ చదివితే ఈ విషయానికి మీకు బాగా అర్థమవుతుంది. ఆహారం స్వచ్ఛంగా ఉంటే ఆలోచన కూడా స్వచ్ఛంగా మారుతుంది. స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నవాడు చాలా శక్తివంతంగా మాట్లాడతాడు మరియు తన ప్రసంగం ద్వారా వినేవారి మనస్సులపై లోతైన ముద్ర వేస్తాడు. అతను తన స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా వేలాది మంది వ్యక్తులను ప్రభావితం చేస్తాడు. స్వచ్ఛమైన ఆలోచన రేజర్ అంచు కంటే పదునుగా ఉంటుంది. వినోదాన్ని పంచండి. ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, ఉత్కృష్టమైన ఆలోచనలు. ఆలోచన సంస్కృతి ఒక ఖచ్చితమైన శాస్త్రం. వైర్లెస్ సందేశాలుగా ఆలోచనలు. ద్వేషం, అసూయ, ప్రతీకారం మరియు ద్వేషం యొక్క ఆలోచనలను కలిగి ఉన్నవారు నిజంగా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అవి పురుషులలో అశాంతిని మరియు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. వారి ఆలోచనలు మరియు భావాలు ఈథర్లో ప్రసారం చేయబడిన వైర్లెస్ సందేశాల వలె ఉంటాయి మరియు అలాంటి ప్రకంపనలకు మనస్సు ప్రతిస్పందించే వారిచే స్వీకరించబడతాయి. ఆలోచన విపరీతమైన వేగంతో కదులుతుంది. ఉత్కృష్టమైన మరియు పవిత్రమైన ఆలోచనలను అలరించేవారు తమ సమీపంలో మరియు దూరంగా ఉన్న ఇతరులకు కూడా సహాయం చేస్తారు. ఆలోచనలు విపరీతమైన శక్తులు. ఆలోచనకు విపరీతమైన శక్తి వచ్చింది. ఆలోచన రోగాలను నయం చేస్తుంది.
ఆలోచనలు వ్యక్తుల మనస్తత్వాన్ని మార్చగలవు. ఆలోచన ఏదైనా చేయగలదు. ఇది అద్భుతాలు చేయగలదు. ఆలోచన వేగం ఊహకందనిది. ఆలోచన ఒక డైనమిక్ శక్తి. ఇది మానసిక పదార్థంపై మానసిక ప్రాణం లేదా సూక్ష్మ ప్రాణం యొక్క ప్రకంపనల వల్ల కలుగుతుంది. ఇది గురుత్వాకర్షణ, సంయోగం లేదా వికర్షణ వంటి శక్తి. ఆలోచన ప్రయాణిస్తుంది లేదా కదులుతుంది. ఆలోచన, తరంగాలు మరియు ఆలోచన, బదిలీ. ఈ ప్రపంచం అంటే ఏమిటి? ఇది హిరణ్యగర్భ లేదా భగవంతుని ఆలోచన రూపాల భౌతికీకరణ తప్ప మరొకటి కాదు. మీరు శాస్త్రంలో వేడి మరియు కాంతి మరియు విద్యుత్ తరంగాలను పొందారు. యోగాలో ఆలోచన తరంగాలు కూడా ఉన్నాయి. ఆలోచనకు అపారమైన శక్తి ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచనా శక్తిని తెలియకుండానే ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో అనుభవిస్తున్నారు. జ్ఞానదేవ్, భర్తిహరి మరియు పతంజలి వంటి గొప్ప యోగులు మైండ్, టెలిపతి, మానసిక రేడియో, మరియు ఆలోచన, బదిలీ ద్వారా సుదూర వ్యక్తులకు మరియు వారి నుండి సందేశాలను పంపేవారు మరియు స్వీకరించేవారు. టెలిపతి అనేది ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి వైర్లెస్ టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ సేవ. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు శారీరక వ్యాయామాలు, టెన్నిస్ మరియు క్రికెట్ వంటి ఆటలు ఆడినట్లు, మీరు సరైన ఆలోచనా తరంగాలను ప్రసరించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం, అమాయకమైన మరియు హానిచేయని స్వభావంతో కూడిన మానసిక వినోదం, మానసిక స్థితి మార్పు, మంచి, ఉల్లాసకరమైన మరియు ఉత్కృష్టమైన ఆలోచనలను అలరించడం ద్వారా మరియు ఉల్లాసమైన అలవాటును పెంపొందించడం ద్వారా మనస్సును సడలించడం. ఆలోచనల అద్భుతాలు, ప్రకంపనలు. మీరు పంపే ప్రతి ఆలోచన ఎప్పటికీ నశించని కంపనం. ఇది విశ్వంలోని ప్రతి కణాన్ని కంపిస్తుంది మరియు మీ ఆలోచనలు గొప్పవి, పవిత్రమైనవి మరియు బలవంతంగా ఉంటే, అవి ప్రతి సానుభూతి గల మనస్సును ప్రకంపనలకు గురిచేస్తాయి. మీకు తెలియకుండానే మీలాంటి వ్యక్తులందరూ మీరు అంచనా వేసిన ఆలోచనను తీసుకుంటారు మరియు వారి సామర్థ్యానికి అనుగుణంగా వారు ఇలాంటి ఆలోచనలను పంపుతారు. ఫలితం ఏమిటంటే, మీ స్వంత పని యొక్క పర్యవసానాల గురించి మీకు తెలియకుండానే, మీరు కలిసి పనిచేసే గొప్ప శక్తులను చలనంలో ఉంచుతారు మరియు స్వార్థపరులు మరియు దుష్టులచే ఉత్పన్నమయ్యే నీచమైన మరియు నీచమైన ఆలోచనలను అణిచివేస్తారు. ఆలోచన, ప్రకంపనల వైవిధ్యం. ప్రతి మనిషికి తనదైన మానసిక ప్రపంచం, తనదైన ఆలోచనా విధానం, విషయాలను అర్థం చేసుకునే విధానం మరియు తనదైన నటనా విధానాలు ఉంటాయి. ప్రతి మనిషి యొక్క ముఖం మరియు వాయిస్ మరొక వ్యక్తి యొక్క ముఖం నుండి భిన్నంగా ఉంటాయి. ఆలోచన మరియు అర్థం చేసుకునే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. స్నేహితుల మధ్య అపార్థం సులభంగా ఏర్పడటానికి కారణం అదే. ఒకరి అభిప్రాయాలను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోలేరు. అందువల్ల వేగవంతమైన స్నేహితుల మధ్య కూడా ఒక నిమిషంలో ఘర్షణ, చీలిక మరియు తగాదా ఏర్పడుతుంది. స్నేహం ఎక్కువ కాలం నిలవదు. మానసిక ప్రకంపనలు లేదా ఆలోచనలకు అనుగుణంగా ఉండాలి. మరొకరి కంపనాలు. అప్పుడే ఒకరు మరొకరిని సులభంగా అర్థం చేసుకోగలరు. కామపు ఆలోచనలు, ద్వేషం, అసూయ మరియు స్వార్థపు ఆలోచనలు మనస్సులో వక్రీకరించిన చిత్రాలను ఉత్పత్తి చేస్తాయి మరియు అవగాహన యొక్క మబ్బులు, తెలివితేటలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం మరియు మనస్సులో గందరగోళాన్ని కలిగిస్తాయి. ఆలోచన, శక్తి పరిరక్షణ. భౌతిక శాస్త్రంలో మీకు పవర్ ఆఫ్ ఓరియంటేషన్ అనే పదం ఉంది. శక్తి ద్రవ్యరాశి ఉన్నప్పటికీ కరెంట్ ప్రవహించదు. ఇది అయస్కాంతానికి అనుసంధానించబడి ఉండాలి మరియు అప్పుడు విద్యుత్ ప్రవాహం విన్యాస శక్తి ద్వారా ప్రవహిస్తుంది. అయినప్పటికీ, వివిధ వ్యర్థమైన ప్రాపంచిక ఆలోచనలలో చెదిరిపోయిన మరియు తప్పుదారి పట్టించే మానసిక శక్తి సరైన ఆధ్యాత్మిక మార్గాలలో చక్కగా మళ్లించబడాలి. పనికిరాని సమాచారాన్ని మీ మెదడులో నిల్వ చేసుకోకండి. మనస్సును విడదీయడం నేర్చుకోండి. మీకు ఉపయోగపడని వాటిని నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మీరు మీ మనస్సును దైవిక ఆలోచనలతో నింపగలరు. చెదిరిపోయిన మానసిక కిరణాలు ఇప్పుడు సేకరించబడినందున మీరు కొత్త మానసిక బలాన్ని పొందుతారు. కణ సిద్ధాంతం మరియు ఆలోచనలు. కణం అనేది న్యూక్లియస్తో కూడిన ప్రోటోప్లాజం యొక్క ద్రవ్యరాశి. ఇది తెలివితేటలతో కూడినది. కొన్ని కణాలు స్రవిస్తాయి, కొన్ని కణాలు విసర్జించబడతాయి. వృషణాల కణాలు వీర్యం స్రవిస్తాయి. మూత్రపిండాల కణాలు మూత్రాన్ని విసర్జిస్తాయి. కొన్ని కణాలు సైనికుడి పాత్రలో పనిచేస్తాయి. వారు విదేశీ విష పదార్థాలు మరియు జెర్మ్స్ యొక్క చొరబాట్లు లేదా దాడుల నుండి శరీరాన్ని రక్షించుకుంటారు. వాటిని జీర్ణం చేసి బయటకు విసిరేస్తాయి. కొన్ని కణాలు ఆహార పదార్థాలను కణజాలం మరియు అవయవాలకు తీసుకువెళతాయి. మీ చేతన సంకల్పం లేకుండా కణాలు తమ పనిని నిర్వహిస్తాయి.
వారి కార్యకలాపాలు సానుభూతి నాడీ వ్యవస్థచే నియంత్రించబడతాయి. వారు మెదడులోని మనస్సుతో ప్రత్యక్ష సంబంధంలో ఉంటారు. మనస్సు యొక్క ప్రతి ప్రేరణ, ప్రతి ఆలోచన కణాలకు చేరవేస్తుంది. వారు వివిధ పరిస్థితులు లేదా మనస్సు యొక్క స్థితుల ద్వారా బాగా ప్రభావితమవుతారు. మనస్సులో గందరగోళం, నిరాశ మరియు ఇతర ప్రతికూల భావోద్వేగాలు మరియు ఆలోచనలు ఉంటే, అవి టెలిగ్రాఫ్ ద్వారా శరీరంలోని ప్రతి కణానికి నరాల ద్వారా ప్రసారం చేయబడతాయి. సైనిక కణాలు భయాందోళనలకు గురవుతాయి. అవి బలహీనంగా ఉన్నాయి, తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. అవి అసమర్థంగా మారతాయి. కొందరు వ్యక్తులు చాలా శరీర స్పృహ కలిగి ఉంటారు మరియు స్వీయ ఆలోచనను కలిగి ఉండరు. వారు సక్రమంగా, క్రమశిక్షణ లేని జీవితాలను గడుపుతారు మరియు స్వీట్లు, పిండివంటలు మొదలైన వాటితో కడుపు నింపుకుంటారు. జీర్ణక్రియ మరియు నిర్మూలన అవయవాలకు విశ్రాంతి లేదు. వారు శారీరక బలహీనత మరియు వ్యాధులతో బాధపడుతున్నారు. వాటిలోని పరమాణువులు, అణువులు మరియు కణాలు, శరీరాలు అసమ్మతి లేదా అసహ్యకరమైన కంపనాలను ఉత్పత్తి చేస్తాయి. వారికి ఆశ, విశ్వాసం, ప్రశాంతత మరియు ఉల్లాసం లేవు. వారు సంతోషంగా ఉన్నారు. ప్రాణశక్తి సరిగా పనిచేయదు. వారి జీవశక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. వారి మనస్సు భయం, నిరాశ, ఆందోళన మరియు ఆందోళనతో నిండి ఉంటుంది. ప్రాథమిక ఆలోచన మరియు ఆధునిక సైన్స్ ఆలోచన భూమిపై గొప్ప శక్తి. యోగి కవచంలో ఆలోచన అత్యంత శక్తివంతమైన ఆయుధం. నిర్మాణాత్మక ఆలోచన రూపాంతరం చెందుతుంది, పునరుద్ధరించబడుతుంది మరియు నిర్మిస్తుంది. ఈ శక్తి యొక్క సుదూర అవకాశాలను ప్రాచీనులచే పరిపూర్ణతకు అత్యంత ఖచ్చితంగా అభివృద్ధి చేశారు మరియు సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించారు. ఎందుకంటే ఆలోచన అనేది అన్ని సృష్టికి మూలం మరియు వెనుక ఉన్న ప్రాథమిక శక్తి. మొత్తం అసాధారణ సృష్టి యొక్క ఆవిర్భావం కాస్మిక్ మైండ్లో ఉద్భవించిన ఒకే ఆలోచనగా ఇవ్వబడింది. ప్రపంచం అనేది మానిఫెస్ట్ చేసిన ప్రాథమిక ఆలోచన. ఈ మొదటి ఆలోచన దైవిక సారాంశం యొక్క ఎటర్నల్ స్టిల్నెస్ నుండి వెలువడే ప్రకంపనగా వ్యక్తమైంది. ఇది హిరణ్యగర్భ, కాస్మిక్ సోల్ యొక్క ఇచ్ఛకు సంబంధించిన క్లాసిక్ పరిభాషలో సూచన. ఇది స్పందన లేదా కంపనం వలె ఉద్భవిస్తుంది. ఈ కంపనం అనేది భౌతిక కణాల నుండి వేగంగా డోలనం చేయడం లాంటిది కాదు, కానీ కొంత విషయానికి అనంతమైన సూక్ష్మమైనది, సాధారణ మనస్సుకు కూడా ఊహించలేనంత సూక్ష్మమైనది. కానీ అన్ని శక్తులు చివరికి స్వచ్ఛమైన కంపన స్థితిలోకి పరిష్కరించగలవని ఇది స్పష్టం చేసింది. బాహ్య భౌతిక స్వభావంపై సుదీర్ఘ పరిశోధనల తర్వాత ఆధునిక శాస్త్రం కూడా కొత్తగా ఈ నిర్ణయానికి వచ్చింది. రేడియం మరియు అరుదైన యోగి. రేడియం ఒక అరుదైన వస్తువు. తమ ఆలోచనలను అదుపులో ఉంచుకున్న యోగినులు కూడా రేడియం వంటి ఈ ప్రపంచంలో చాలా అరుదు. అగబత్తి నుండి తీపి పరిమళం నిరంతరం వెలువడుతున్నట్లే, తన ఆలోచనలను నియంత్రించి, నిరంతరం బ్రహ్మం లేదా అనంతం మీద నివసించే యోగి నుండి దివ్యమైన పరిమళం మరియు దివ్య తేజస్సు, అయస్కాంత, బ్రహ్మ ప్రకాశం ప్రసరిస్తుంది. అతని ముఖం యొక్క ప్రకాశం మరియు పరిమళం బ్రహ్మ వర్చస్. మల్లెపూలు, గులాబీ, చంపక పూలతో చేసిన గుత్తిని చేతిలో పట్టుకుంటే, ఆ మధురమైన పరిమళం హాలు మొత్తం వ్యాపించి, చక్కిలిగింతలు పెడుతుంది. అయినప్పటికీ, తన ఆలోచనలను నియంత్రించుకున్న యోగి యొక్క పరిమళం లేదా కీర్తి మరియు కీర్తి, యశస్ మరియు కీర్తి చాలా దూరం వ్యాపిస్తుంది. అతను విశ్వశక్తి అవుతాడు. ఆలోచన, దాని బరువు, పరిమాణం మరియు ఆకారం. ప్రతి ఆలోచన బరువు, ఆకారం, పరిమాణం, రూపం, రంగు, నాణ్యత మరియు శక్తి కలిగి ఉంటుంది. ఒక యోగి ఈ ఆలోచనలన్నింటినీ తన అంతర్గత యోగ నేత్రంతో నేరుగా చూడగలడు. ఆలోచనలు వస్తువుల లాంటివి. మీరు మీ స్నేహితుడికి నారింజను అప్పగించి, దానిని తిరిగి తీసుకున్నట్లే, మీరు మీ స్నేహితుడికి ఉపయోగకరమైన, శక్తివంతమైన ఆలోచనను అందించి, దానిని తిరిగి తీసుకోవచ్చు. ఆలోచన ఒక గొప్ప శక్తి. అది కదులుతుంది. అది సృష్టిస్తుంది. ఆలోచన శక్తితో అద్భుతాలు చేయవచ్చు. మీరు ఆలోచనను నిర్వహించడానికి మరియు మార్చడానికి సరైన సాంకేతికతను తెలుసుకోవాలి. ఆలోచన, దాని రూపం, దాని పేరు మరియు రంగు. మీ మనస్సు పూర్తిగా ఆలోచనలు లేకుండా సంపూర్ణంగా ప్రశాంతంగా ఉందని అనుకుందాం. ఏదేమైనా, ఆలోచన పెరగడం ప్రారంభించిన వెంటనే, అది వెంటనే పేరు మరియు రూపాన్ని తీసుకుంటుంది. ప్రతి ఆలోచనకు ఒక నిర్దిష్ట పేరు మరియు నిర్దిష్ట రూపం ఉంటుంది. ఆ విధంగా మనిషికి ఉన్న లేదా కలిగి ఉండే ప్రతి ఆలోచన, దాని ప్రతిరూపంగా ఒక నిర్దిష్ట పదంతో అనుసంధానించబడి ఉండాలని మీరు కనుగొన్నారు.
రూపం అనేది స్థూలమైనది మరియు ఆలోచన అని పిలువబడే ఒకే వ్యక్తమయ్యే శక్తి యొక్క సూక్ష్మ స్థితికి పేరు పెట్టండి. కానీ ఈ మూడు ఒకటి, ఎక్కడ ఒకటి ఉంటే, మిగిలిన రెండు కూడా ఉన్నాయి. పేరు ఎక్కడ ఉంటే అక్కడ రూపం, ఆలోచన ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచన పసుపు రంగులో ఉంటుంది. కోపం మరియు ద్వేషంతో కూడిన ఆలోచన ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఒక స్వార్థపూరిత ఆలోచన గోధుమ రంగును కలిగి ఉంటుంది మరియు మొదలైనవి. ఆలోచన, దాని శక్తి, పనితనం మరియు ఉపయోగాలు. ఆలోచన అనేది ప్రాణాధారమైన, జీవించే డైనమిక్ శక్తి, అత్యంత కీలకమైనది, సూక్ష్మమైనది మరియు విశ్వంలో ఉన్న ఎదురులేని శక్తి. ఆలోచన సాధనం ద్వారా మీరు సృజనాత్మక శక్తిని పొందుతారు. ఆలోచన ఒక మనిషి నుండి మరొకరికి వెళుతుంది. ఇది ప్రజలను ప్రభావితం చేస్తుంది. శక్తివంతమైన ఆలోచన కలిగిన వ్యక్తి బలహీనమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులను తక్షణమే ప్రభావితం చేయగలడు. ఈ రోజుల్లో ఆలోచన, సంస్కృతి, ఆలోచన శక్తి, ఆలోచన, డైనమిక్స్ పై అనేక పుస్తకాలు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయడం వల్ల ఆలోచన, దాని శక్తి, దాని పనితీరు మరియు ఉపయోగం గురించి మీకు సమగ్ర అవగాహన లభిస్తుంది. మేము హద్దులేని ఆలోచనల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఆలోచనలు మాత్రమే ప్రపంచం మొత్తం. గొప్ప బాధలు, వృద్ధాప్యం, మరణం మరియు గొప్ప పాపం, భూమి, నీరు, అగ్ని, గాలి, ఈథర్. ఆలోచన మనిషిని బంధిస్తుంది. తన ఆలోచనలను అదుపులో ఉంచుకున్నవాడే ఈ భూమిపై నిజమైన దేవుడు. మీరు ఆలోచనల ప్రపంచంలో జీవిస్తున్నారు. మొదటిది ఆలోచన. అప్పుడు ప్రసంగం యొక్క అవయవం ద్వారా ఆ ఆలోచన యొక్క వ్యక్తీకరణ ఉంది. ఆలోచన మరియు భాష సన్నిహితంగా అనుసంధానించబడి ఉన్నాయి. కోపం, చేదు మరియు దుర్మార్గపు ఆలోచనలు ఇతరులను గాయపరుస్తాయి. అన్ని ఆలోచనలకు కారణమైన మనస్సు నశిస్తే బాహ్య వస్తువులు నశిస్తాయి. ఆలోచనలు విషయాలు, ధ్వని, స్పర్శ, రూపం, రుచి మరియు వాసనలు. 5 తొడుగులు, మేల్కొలుపు, స్వప్నం మరియు గాఢ నిద్రస్థితి. ఇవన్నీ మనస్సు యొక్క ఉత్పత్తులు. సంకల్పము, మోహము, క్రోధము, బంధము, కాలము. వాటిని మనస్సు యొక్క ఫలితముగా తెలుసుకో. ఇంద్రియాలకు లేదా ఇంద్రియాలకు మనస్సు రాజు. అన్ని మానసిక ప్రక్రియలకు ఆలోచనే మూలం. మన చుట్టూ మనం గ్రహించే ఆలోచనలు రూపంలో లేదా పదార్థంలో మనస్సు మాత్రమే. ఆలోచన సృష్టిస్తుంది, ఆలోచన నాశనం చేస్తుంది. చేదు మరియు తీపి వస్తువులలో ఉండవు, కానీ అవి మనస్సులో, అంశంలో, ఆలోచనలో ఉంటాయి. వారు ఆలోచన ద్వారా సృష్టించబడ్డారు. మనస్సు యొక్క ఆట లేదా వస్తువులపై ఆలోచన ద్వారా సామీప్యత చాలా దూరం మరియు దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు అనుసంధానం లేనివి. అవి మీ మనస్సు యొక్క ఊహ ద్వారా, ఆలోచన ద్వారా మాత్రమే అనుసంధానించబడి మరియు కలిసి ఉంటాయి. వస్తువులకు రంగు, ఆకృతి, గుణాలను ఇచ్చేది మనస్సే. మనస్సు ఏదైనా వస్తువుపై తీవ్రంగా ఆలోచించే ఆకారాన్ని ఊహిస్తుంది. మిత్రుడు మరియు శత్రువు, ధర్మం మరియు దుర్మార్గం మనస్సులో మాత్రమే ఉంటాయి. ప్రతి మనిషి తన స్వంత ఊహల నుండి మంచి మరియు చెడు, ఆనందం మరియు బాధలతో కూడిన ప్రపంచాన్ని సృష్టిస్తాడు. మంచి మరియు చెడు, ఆనందం మరియు బాధ వస్తువుల నుండి ముందుకు సాగవు. ఇవి మీ మనస్సు యొక్క వైఖరికి చెందినవి. ఈ లోకంలో మంచి, ఆహ్లాదకరమైనది ఏదీ లేదు. మీ ఊహ అలా చేస్తుంది. ఆలోచనలు, విద్యుత్తు మరియు తత్వశాస్త్రం. ఆలోచనలు దిగ్గజం, శక్తులు. అవి విద్యుత్ కంటే శక్తివంతమైనవి. అవి మీ జీవితాన్ని నియంత్రిస్తాయి, మీ పాత్రను మౌల్డ్ చేస్తాయి మరియు మీ విధిని ఆకృతి చేస్తాయి. ఒక ఆలోచన అనేక ఆలోచనలుగా ఎలా విస్తరిస్తుందో గుర్తించండి. లోపల తక్కువ సమయం. మీ కోసం టీ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు వచ్చిందనుకోండి. స్నేహితులు. టీ అనే ఒక్క ఆలోచన తక్షణమే ఆహ్వానిస్తుంది. చక్కెర, పాలు, టీ కప్పులు, బల్లలు, కుర్చీలు, టేబుల్ క్లాత్, న్యాప్కిన్లు, స్పూన్లు, కేకులు, బిస్కెట్లు మొదలైనవి. కాబట్టి ఈ ప్రపంచం తప్ప మరొకటి కాదు. ఆలోచనల విస్తరణ. మనస్సు యొక్క ఆలోచనల విస్తరణ. వస్తువుల పట్ల బంధం మరియు ఆలోచనల త్యజించడం. విముక్తి. ఆలోచనలను మొగ్గలోనే తుంచివేయడంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీరు నిజంగా సంతోషంగా ఉంటారు. మైండ్ ట్రిక్స్ మరియు నాటకాలు. మీరు దాని స్వభావం, మార్గాలు మరియు అలవాట్లను అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు చాలా సులభంగా నియంత్రించగలరు. భారతదేశం యొక్క ఆచరణాత్మక తాత్విక ఆదర్శవాదం యొక్క ప్రపంచంలోని అత్యంత అసాధారణమైన పుస్తకం యోగా వశిష్ట.
ఈ కృతి యొక్క సారాంశం ఇది, ద్వంద్వ బ్రహ్మం లేదా అమర్త్యమైన ఆత్మ మాత్రమే ఉంది. ఈ విశ్వం కాదు. ఆత్మను గురించిన జ్ఞానం మాత్రమే ఈ జనన మరణాల నుండి విముక్తి పొందుతుంది. ఆలోచనలు మరియు వాసనలు అంతరించిపోతాయి. మోక్షం, మనస్సును విస్తరించడం ఒక్కటే సంకల్పం. సంకల్ప లేదా ఆలోచన దాని భేదశక్తి ద్వారా ఈ విశ్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రపంచం మనస్సు యొక్క ఆట. ఈ ప్రపంచం 3 కాలాల్లో ఉండదు. సంకల్పాలు నశించడం మోక్షం. నాశనం ఈ చిన్న నేను, వాసనలు, సంకల్పాలు, ఆలోచనలు. ఆత్మను ధ్యానించండి మరియు జీవన్ముక్తగా అవ్వండి. బాహ్య ప్రపంచం ఆలోచనలలో ముందుగా ఉంటుంది. ప్రతి ఆలోచనకు ఒక చిత్రం ఉంటుంది. పట్టిక అనేది మానసిక చిత్రం మరియు బయట ఏది చూసినా దాని ప్రతిరూపం మనసులో ఉంటుంది. విద్యార్థి కంటిలో చిన్న గుండ్రని వస్తువు. రెటీనా ఒక చిన్న నిర్మాణం. ఒక చిన్న ద్వారం లేదా నిర్మాణం ద్వారా కనిపించే పెద్ద పర్వతం యొక్క చిత్రం మనస్సులో ఎలా కనిపిస్తుంది? ఇది అద్భుతాల అద్భుతం. ఒక పర్వతం యొక్క చిత్రం ఇప్పటికే మనస్సులో ఉంది. మనస్సు అనేది ఒక విశాలమైన కాన్వాస్ వంటిది. అందులో బయట కనిపించే వస్తువుల చిత్రాలన్నీ ఉంటాయి. వరల్డ్, ఏ ప్రొజెక్షన్ ఆఫ్ థాట్. సావధానంగా పరావర్తనం చేస్తే విశ్వమంతా వాస్తవంలో మానవ మనస్సు, మనోమాత్రం జగత్ యొక్క ప్రొజెక్షన్ అని తెలుస్తుంది. మనస్సు యొక్క శుద్ధి మరియు నియంత్రణ అన్ని యోగాల యొక్క ప్రధాన లక్ష్యం. స్వతహాగా మనస్సు అనేది ప్రేరణలు మరియు ఆలోచనల వలె నిరంతరాయంగా వ్యక్తీకరించే ముద్రల రికార్డు మాత్రమే. మనసు అంటే అది చేసేది. ఆలోచన మిమ్మల్ని చర్యకు ప్రేరేపిస్తుంది. కార్యాచరణ మనస్సులో తాజా ముద్రలను సృష్టిస్తుంది. మనస్సు యొక్క విధులను సమర్థవంతంగా నిరోధించే పద్ధతి ద్వారా యోగా ఈ విషవృత్తం యొక్క మూలాన్ని తాకింది. యోగా మనస్సు యొక్క మూల పనితీరును తనిఖీ చేస్తుంది, నియంత్రిస్తుంది మరియు ఆపివేస్తుంది, అనగా ఆలోచన. ఆలోచనను అధిగమించినప్పుడు అంతర్దృష్టి పనిచేస్తుంది మరియు స్వీయ జ్ఞానం పర్యవేక్షిస్తుంది. క్షణికావేశంలో ప్రపంచాన్ని సృష్టించే లేదా రద్దు చేసే శక్తి ఆలోచనకు ఉంది. మనస్సు తన స్వంత సంకల్పం లేదా ఆలోచన ప్రకారం ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనస్సే ఈ విశ్వాన్ని సృష్టిస్తుంది. మనోమాత్రం జగత్, మనఃకల్పితం జగత్. మనస్సు యొక్క ఆట ద్వారా ఒక కల్పాన్ని ఒక క్షణంగా మరియు దానికి విరుద్ధంగా లెక్కించబడుతుంది. ఒక కల దానిలో మరొక కలని సృష్టించినట్లుగా కనిపించే రూపం లేని మనస్సు ఉనికిలో ఉన్న దృశ్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఆలోచనలు, ప్రపంచం మరియు కాలాతీత వాస్తవికత వేల రెమ్మలు, కొమ్మలు, లేత ఆకులు మరియు పండ్లతో సంసార వృక్షానికి మూలకారణం మనస్సు. ఆలోచనలను నిర్మూలిస్తే ఒక్కసారిగా సంసార వృక్షాన్ని నాశనం చేయవచ్చు. ఆలోచనలు తలెత్తిన వెంటనే వాటిని నాశనం చేయండి. ఆలోచనల వినాశనం ద్వారా మూలం ఎండిపోతుంది మరియు సంసారం అనే చెట్టు ఆలోచనలన్నీ నశించినప్పుడు ఆనంద సాగరంలో స్నానం చేశాడు. ఈ స్థితి వర్ణనాతీతం. మీరు దానిని మీరే అనుభవించవలసి ఉంటుంది. ఇంధనం కాలిపోయినప్పుడు అగ్ని దాని మూలంలోకి ఎలా శోషించబడుతుందో, అలాగే సంకల్పాలు లేదా ఆలోచనలన్నీ నశించినప్పుడు మనస్సు దాని మూలమైన ఆత్మలో కలిసిపోతుంది. అప్పుడు ఒక వ్యక్తి కైవల్యాన్ని పొందుతాడు. కాలాతీత వాస్తవికత యొక్క అనుభవం, సంపూర్ణ స్వతంత్ర స్థితి.